ఏపీలో ఐటీ సంస్థల్ని, పెట్టుబడుల్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఆయా సంస్థలకు వరంగా మారుతున్నాయి. ఓవైపు పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రానికి వస్తామంటూనే మరోవైపు 1,00,000 షరతులు పెడుతున్నాయి. అలాగే రైతులు కూడా కోరుతున్నాయి. ఇవన్నీ ఇచ్చాక కూడా తమ లక్ష్యాలు నెరవేరకపోతే కేటాయించిన భూములు రద్దు చేయొద్దంటూ ప్రభుత్వానికి షరతులు విధిస్తున్నాయి. తాజాగా వైజాగ్కి వచ్చిన కాగ్నిజెంట్ సంస్థ కూడా ఇదే చేసింది. విశాఖలో కాగ్నిజెంట్ ప్రస్తుతానికి ఓ తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇందులో తమ కార్యకలాపాలను ప్రారంభించింది. అలాగే శాశ్వత కార్యాలయం ఏర్పాటు కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటే కాపులుప్పాడు వద్ద 22.19 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇక్కడ శాశ్వత కార్యాలయ నిర్మాణానికి సీఎం చంద్రబాబు తాజాగా శంకుస్థాపన చేశారు. ఈ క్యాంపస్ను 8,000 మంది ఉద్యోగులు పనిచేసేలా అత్యాధునిక వసతులతో నిర్మించాల్సి ఉంది. 2023 నాటికి 3 దశల్లో 1,583 కోట్ల పెట్టుబడితో కాగ్నిజెంట్ టెక్నాలజీ క్యాంపస్ నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. ఇందులో 2026 నాటికి మొదటి దశ నిర్మాణం పూర్తి చేసుకోనుంది. అయితే కాగ్నిజెంట్ తాజాగా భూమి పూజ చేసిన సమయంలో ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేసింది. ఒప్పందం ప్రకారం తమ సంస్థ నిర్ణీత కాలానికి క్యాంపస్ నిర్మాణం, ఉద్యోగ కల్పన గడువులోపు అందించకపోతే ఏకపక్షంగా ఎంఓయూస్ రద్దు చేయొద్దని కోరింది. గడువులోపు నిర్మాణం పూర్తి కాలేకపోయినా, ఉద్యోగాలు కల్పించలేకపోయినా అందుకు దారితీసిన పరిస్థితులు, కారణాలు తెలుసుకుని తుది నిర్ణయాన్ని తీసుకోవాలని, అలాగే ఏదైనా అంశంలో ప్రభుత్వానికి సంస్థకు మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే మధ్యవర్తిత్వానికి వెళ్లేందుకు అనుమతి ఉంచాలంటూ కోరింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసేది లేక అందుకు సమ్మతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రానికి వస్తున్న సంస్థల డిమాండ్లను తెరపైకి తెచ్చింది.